సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఒక మంచి పని గురించి మీకు చెప్పబోతా ఉన్నాను అనమాట. అదేంటంటే ఈ మధ్య మోహన్ బాబు గారి ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా గొడవలైనయి. అలాగే ఆవేశంలో ఆయన ఒక రిపోర్టర్ ని కొట్టడం, ఆయన ఆసుపత్రి పాలవడం, తర్వాత మోహన్ బాబు గారే స్వయంగా వెళ్లి ఆయనకి క్షమాపణ చెప్పి ఆసుపత్రి ఖర్చులు అని చెప్పి భరిస్తానని చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. అలాగే విష్ణు గారికి మనోజ్ గారికి మధ్య కూడా ఒక వార్ నడుస్తా ఉంది. మనోజ్ గారేమో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం, అలాగే మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రెస్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీడియాలో మాట్లాడడం, ఇదంతా చాలా తలనొప్పిగా, చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే మోహన్ బాబు గారు ఏమో ఇదంతా పర్సనల్ గా తీసుకొని మనోజ్ గారిని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన్ని తిరుపతిలో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు, తర్వాత మళ్ళీ వదిలేశారు. ఇలా మనోజ్ గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. అయితే మనోజ్ గారు ఇలా ఇబ్బందులు పడడం చూసిన ఎన్టీఆర్ గారు చాలా బాధపడ్డారంట. ఎందుకంటే మనోజ్ గారు ఎన్టీఆర్ గారు చాలా మంచి స్నేహితులు. ముఖ్యంగా ఏంటంటే స్నేహితులు ఎలా అయ్యారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు పుట్టినరోజులు ఒకటే అన్నమాట. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బాగా కలిసిమెలిసి పెరిగారు, చాలా మంచి స్నేహితులు. అలాంటిది తన స్నేహితులు ఇలా ఇబ్బందుల్లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చలించిపోయి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏంటి అంకుల్ మీరు అలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఒకవేళ మనోజ్ తప్పు చేసి ఉంటే చిన్నోడు క్షమించాలి, మీరు ఇలా చేయకూడదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడంట. ఇంకా మోహన్ బాబు గారు స్వయంగా నందమూరి తారక రామారావు గారే దిగారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంకా ఆయన కూడా సరే బాబు నేను మాట్లాడతాను, అన్ని సెట్ చేసుకుంటాలే, ఎన్టీఆర్ గారు మీరైతే నా మీద ఏమీ పెట్టుకోవద్దు, తొందరలో నేను సెటిల్ చేసుకుంటాను, బాబుని కూడా ఇంటికి పిలిపిస్తాను, మనోజ్ తో మాట్లాడి మొత్తం క్లోజ్ అయిపోయింది మ్యాటర్ అని చెప్పి చెప్పారంట. వెంటనే ఎన్టీఆర్ గారు ముందే మోహన్ బాబు గారు మనోజ్ కి ఫోన్ చేసి మాట్లాడి, రానన్నా ఇప్పుడు దాకా ఏదో జరిగిపోయింది, ఇక నుంచి మనం కలుసుందాం అని చెప్పి అన్నారంట. దాంతో ఇంకా మనోజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి, అలాగే ఎన్టీఆర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఎన్టీఆర్ గారు ఎవరినైనా సరే నా అనుకుంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆయన పిలవకపోయినా సరే ఆయనకి తెలిస్తే చాలు ఆయనే వెళ్ళి సెటిల్ చేస్తారనమాట. మరి అలాంటిది మనోజ్ గారి కోసం ఈ మాత్రం చేయరా? ఖచ్చితంగా థ్యాంక్ యూ ఎన్టీఆర్ గారు.